సజీవుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుని యొక్క కృప, యేసు క్రీస్తు యొక్క సమాధానము మనకందరికి సమృద్ధిగా కలుగునుగాక. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. యేసుక్రీస్తు ప్రాణం పెట్టెను, సిలువనెక్కెను, శ్రమలు పొందెను, మరణించెను. ఈ సంఘటన అంతా కూడా, ఈ వృత్తాంతం అంతా కూడా it has many benefits. ఎఫికసీ అంటారు. ఎఫికసీ అంటే ద రిజల్ట్స్ ఆఫ్ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, డిజైర్డ్ రిజల్ట్స్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే మంచి ఫలితాలు, ఉపయోగకరమైనటువంటి ఫలితాలు, అద్భుతమైనటువంటి ఫలితాలు. క్రాస్, సిలువ, ప్రాణము. యేసుక్రీస్తు ప్రాణము పెట్టెను. ఒకవేళ మనము నిదానంగా ఈ ఈ ఈ ఈ దృష్టితో క్రొత్త నిబంధన అంతా చదివితే, ముఖ్యంగా అపోస్తలులు రాసినటువంటి అన్ని పత్రికలలో సంఘాలను ప్రోత్సహించుటలో, సంఘాలలో ఉన్నటువంటి సమస్యలకు జవాబు చెప్పడంలో, పరిష్కరించడంలో వారు ఉపయోగించినటువంటి ఆయుధం ఏంటంటే యేసు యొక్క మరణము. యేసు మరణించను, యేసు మీ కొరకు ప్రాణం పెట్టెను. చాలా కాలం కిందట నేను ఒక వాక్యం చెప్పాను. కోట్స్ అట్ ద క్రాస్ అంటే ఈ చట్ట సభలు, న్యాయ సభలు సిలువ దగ్గర పరిష్కారం ఉంటాయి. ఇదిగో మీ సంఘంలో కలహములు ఉన్నట్టు నాకు వినపడింది, మీ సంఘంలో కలహములు ఉన్నట్టు నాకు కనపడింది. అయితే ఏంది పరిష్కారం? ఏంటి? క్రీస్తు విభజింపబడెనా? మీ సంఘంలో గుంపులు ఉన్నట్టు నాకు కనపడింది, మీ కొరకు ఆ గుంపులలో ఏ నాయకుడైనా ప్రాణం పెట్టాడా? యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు. మీ సంఘంలో జారత్వం ఉన్నట్టు నాకు కనపడింది, యేసుక్రీస్తు పరిశుద్ధుడు. అట్లా యేసు యొక్క సిలువ మరణము అనేక సమస్యలకు పరిష్కారము. గనుక యేసు సిలువ, యేసు ప్రాణం పెట్టాను. ఇక్కడ ఒక రిజల్ట్ ఏంటంటే, ఇది యేసు సిలువలో మరణించను, ప్రాణం పెట్టాను. అయితే నాకేంటి? నేనేం చేయాలి? అక్కడనే వెంటనే 16వ వచనం, 1 యోహాను పత్రిక 3:16. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఎవరైనా ప్రేమను నిర్వచించాలంటే, ప్రేమ అనే దానికి రకరకాలైనటువంటి జవాబులు చెప్తారు. అవన్నీ కూడా సత్యమై ఉండొచ్చు, నిజముగా కనపడుతున్నాయి, నిజమే. అయితే అసలు ప్రేమ ఎట్లుంటుంది చెప్పండి? ప్రేమ ఎట్లుంటుందో చెప్పండి అంటే, ప్రాణం పెట్టి ప్రేమ అంటే ఇది. యేసుక్రీస్తు పాపుల కొరకు ప్రాణం పెట్టి చూపించినటువంటి ప్రేమ ఇక లోకంలో మనం ఎక్కడ కూడా, ఎవరిలో కూడా మనము చూడలేము. ప్రేమ
దీనిలో ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు. చూడండి, ఎప్పుడో చరిత్రలో యేసుక్రీస్తు చనిపోయాడు, యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. హౌ దాట్ ఎఫెక్ట్స్ మీ? 2000 సంవత్సరాల క్రితము ఒక మనిషి పాపుల కొరకు ప్రాణం పెట్టాడు అంటే మరి నాకు ఎట్లా అది అందుతుంది? నాకెట్లా అందుతుంది అదంటే, ఇట్స్ ఎ మిస్టరీ, కెన్ బి రివీల్డ్ బై స్పిరిట్ ఆఫ్ గాడ్, కెన్ రీచ్ us బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అది పరిశుద్ధాత్మ ద్వారా మనకు అందేటటువంటి సత్యము. పరిశుద్ధాత్మ ద్వారా అందేటటువంటి సత్యం నీ కొరకు, నిన్ను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు 3వ అధ్యాయంలో ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే, మనము ఒకరినొకరము ప్రేమ కలిగి ఉండాలి. ఒక పెద్ద ఇన్సిడెంట్, ఒక గొప్ప కార్యము మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాము. అయితే దాని ఎఫెక్ట్, నేను నా సహోదరులను ప్రేమింపబద్ధులమై ఉన్నా. We ought to love. ఈ అధ్యాయం అంతా కూడా ప్రేమ ఎట్టిదో, ఇతరులను మనం ఎట్లా ప్రేమించాలి, ప్రేమించకపోతే ఏమవుతుంది? ఆ అధ్యాయం అంతా కూడా, ఉదాహరణ కొన్ని వచనాలు మనం తీసుకున్నాము. 10వ వచనంలో 3వ అధ్యాయంలో, దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును, నీతిని జరిగించని ప్రతి వాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. ఇంకొక మాటలో చెప్పాలంటే, మనమందరము దేవుని పిల్లలమని చెప్పుకుంటాం కదా. మన సహోదరులను ప్రేమించకపోతే అపవాది పిల్లలవుతారు. See, this is a sign. I may confess that I am a child of God. నాకు ఎప్పుడు తీతు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము ఒక బలమైనటువంటి సూత్రం, అది ఆయుధము. తీతు పత్రిక 1:16. ఇది ఎట్టుంటదంటే చాలా అద్భుతమైనటువంటి మాట. నేను ఎప్పుడు కూడా ఆ మాటను బట్టి దేవుని స్తుతిస్తాను. 1వ అధ్యాయము 16వ వచనము, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయమై భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. They try to confess that they know God, but they deny God by their actions. They deny God by their actions. నాకు దేవుడు తెలుసు అని నోటి ద్వారా వచ్చింది, నాకు దేవుడు తెలియదు అనేది చేతుల ద్వారా మనం చూపిస్తున్నాం. మనమే ఒకవైపు ఏమో నాకు దేవుడు తెలుసు, నేను దేవుని కుమారుడను, ఆయన నా తండ్రి అని నేను నోటి ద్వారా చెప్తున్నాను. నా సహోదరుని ప్రేమించకపోవుట వలన నేను అపవాది పిల్లను, అపవాది కుమారుడను, కుమార్తెనుగా చూపిస్తున్నాను. ఈ మాటలు వింటుండగా యేసుక్రీస్తు ప్రాణం పెట్టనటువంటి నీ కొరకు అంతగా ప్రాణం పెడితే, అయితే మనం ఇతరులను ప్రేమించడానికి ఏంటి అసలు, ఎట్లా అది స్టార్ట్ అవుతుంది? మనకు స్వాభావికంగా మనుషులన్న తర్వాత మన రక్త సంబంధాలను ప్రేమిస్తాము. అది ఎవ్వరు చెప్పనవసరం లేదు, దానికి ఏ పరిశుద్ధ గ్రంథం అవసరం లేదు. న్యాచురల్గా మనం రక్త సంబంధాలను ప్రేమిస్తాము. నంబర్ 1. నంబర్ 2, మనకు ఎవరైనా సహాయం చేస్తే, లేతే మనల్ని ప్రేమిస్తూ ఉంటే వాళ్ళను కూడా ప్రేమించే అవకాశం ఉంది. రక్త సంబంధులు కాకపోయినా వారు నాకు సహాయం చేశారు కాబట్టి మనము ప్రేమిస్తాం. 3వది, అవతల వ్యక్తిలో ఏదైనా ఒక ప్రత్యేకత, ఒక గొప్పతనం
ఒక అందము, ఒక ధనము, ఒక బలము, ఏదైనా మనం గమనించామనుకోండి, వాళ్ళు మనకు సహాయం చేయకపోయినా, రక్త సంబంధులు కాకపోయినా మనం ప్రేమిస్తాం కదండి. ఇవి స్వాభావికంగా ఇంకా ఎన్నో ఉండొచ్చు. శరీర శరీర ఆశను బట్టి ప్రేమిస్తాం. మన శరీర కోరికలను నెరవేర్చుకోవడానికి, వారు మన రక్త సంబంధులు కాకపోయినా, వారిలో ఏ గొప్పతనం మంచితనం లేకపోయినా, మనకు వారు ఏ సహాయం చేయకపోయినా, మన శరీరం కోరుకుంటుంది వారిని ప్రేమించాలని. దాన్ని బట్టి కూడా ప్రేమిస్తాం. ఇది స్వాభావికముగా ప్రేమ. అయితే ఇవి వీటికి మించినటువంటిది, ఇవి ఏవి కూడా ప్రామాణికముగా తీసుకొనకుండా, తప్పులేదు, తప్పులేదు. మనము రక్త సంబంధాలను ప్రేమించవచ్చు, మంచివారిని ప్రేమించవచ్చు, మనల్ని ప్రేమించిన వారిని ప్రేమించవచ్చు, మనకిష్టమైన వారిని ప్రేమించవచ్చు. అంటే ఇవన్నీ కూడా ఒక కండిషనల్ లవ్, కండిషనల్ లవ్. అయితే వీటన్నిటికీ పరిమితం ఉంటుంది, వీటన్నిటికీ పరిమితం ఉంటుంది. అయితే మనము క్రీస్తు పిల్లలముగా ఇతరులను ప్రేమించడానికి ఒక బలమైనటువంటి కారణం ఏంటంటే, నేను ఇంత తప్పులో ఉన్నా, ఇంత పాపంలో ఉన్నా, నన్ను యేసుక్రీస్తు ప్రాణం పెట్టి ప్రేమించాడు కదా కనుక నేను అవతల వ్యక్తి తప్పు చేసిన, పాపము చేసిన, నా ఎడల విరోధంగా ప్రవర్తించిన, నేను ఆ వ్యక్తి ఎడల ప్రేమ కలిగి ఉండాలి. దానికి నేను బద్ధుడను. బద్ధుడను అంటే, నీకు దేవుడు ఒకటి చేశాడు కాబట్టి నువ్వు అవతల వ్యక్తికి చేయాలి. అది చెయ్యాలి, అది రెస్పాన్సిబిలిటీ, నో ఆప్షన్. నా ఇష్టము అనేది లేదు. అది బద్ధులం అంటే నీ ఇష్టం లేదు. అది నువ్వు 100 రూపాయలు అప్పుంటే నిన్ను ఒక వ్యక్తి క్షమించాడు, నీకు ఒక వ్యక్తి 5 రూపాయలు అప్పున్నాడు, 5 రూపాయలు అప్పున్నాడు. అప్పుడు తప్పకుండా మనం క్షమించాలి కదా. అందుకని యేసుక్రీస్తు తన బోధనలో శత్రువును ప్రేమించాలి, శత్రువు కొరకు ప్రార్థన చేయాలి. అబ్బా, ఎంత బలమైనటువంటి ఆయుధమో ఇది క్రైస్తవులకు. అది అనేకులలో ఉన్నది క్రీస్తును అంగీకరించినటువంటి వారిలో by the seal of the Holy Spirit, naturally we love the people. We love our enemies. I don't know how far our lives can be fit into this principle, biblical principle. చెప్పడానికి నేను బాగానే ఉంది, శత్రువులను ప్రేమించాలి. ఇంకా ఇది విచిత్రమైనటువంటి మాట ఏంటి, 16వ వచనంలో ప్రాణం పెట్టుటకు బద్ధులమైనాము. ఒక వ్యక్తి నా కొరకు ప్రాణం పెట్టాడు, మనము ఇతరుల కొరకు ప్రాణం పెట్టే స్థాయి ఐ డోంట్ నో, బట్ దేర్ ఆర్ పీపుల్ హూ లేడ్ దేర్ లైఫ్స్ ఫర్ అస్. మన కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు మీకు తెలుసా అండి? మీ కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు మీకు తెలుసా? ఎస్, చాలా మంది ప్రాణం పెట్టారు. మిషనరీలు మన కొరకు ప్రాణం పెట్టారు. నేను 1918 సంవత్సరంలో మిషనరీలు చేసినటువంటి పరిచర్యను నేను చదువుతున్నాను. 1918 సంవత్సరంలో రష్యాలో గొప్ప కరువు, యుద్ధాలు జరుగుతున్నప్పుడు తల్లిదండ్రులు ఇండియాలో ఉన్నారు. తల్లిదండ్రులు ఇండియాలో ఉండి వాళ్ళు రాస్తున్నారు, ఈ యుద్ధం వలన మా పిల్లలను మేము చూడక 20 సంవత్సరాలు అయినది. 20 సంవత్సరాల నుంచి వాళ్ళ పిల్లలను చూడలేదంట. అయినా
ఇక్కడ దేవుని పిల్లలను చూచుటలో, వారికి పరిచర్య చేయుటలో మాకెంతో సంతోషముగా ఉన్నది. మాకెంతో సంతోషముగా ఉన్నది. ఎద్దుల బండి తీసుకొని ఒక గ్రామం నుండి ఇంకొక గ్రామానికి సువార్త కొరకు వెళ్తున్నప్పుడు మధ్య మధ్యలో వాగు వచ్చినప్పుడు, ఆ వాగులో ఈ ఎద్దులు నడవలేకపోయినప్పుడు ఎద్దులను పక్కకు పెట్టి ఈ మిషనరీలే కాడిని భుజం మీద మోసుకొని పోయారంట, దాటారంట. వాళ్ళు రాసిందే నేను మీకు చెప్తున్నాను. ఏంటి, మనుషులేనా? మనుషులే. ఏంటి అంత ప్రేమ? సహోదరుల కొరకు అంత ప్రేమ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నిన్నటి దినం నేను ఒక వ్యక్తితో మాట్లాడుతుంటే మేము ముగ్గురం కలిసి ఫోన్లో మాట్లాడుకుంటున్నాము. ఒక పరిచర్యకు సిద్ధపడుతున్నాము. ఒక వ్యక్తి అంటాడు, ఆ రోజే 2 పరిచర్యలు చేయాలి. పరిచర్య కొరకు ఒక వ్యక్తి అంటున్నాడు, టైర్డ్ అయిపోతాము మేము. ఉదయం ఒక పరిచర్య, మళ్ళీ సాయంకాలం అదే పరిచర్య అంటే రావడానికి రాదు, కష్టం అవుతుంది, పని చేయడానికి రాదు, ఎండాకాలము అని ఒక వ్యక్తి అంటుంటే, ఇంకొక వ్యక్తి అంటాడు, నిప్పుల మీద నడవడానికి కూడా నేను భయపడను అన్నాడు. నాకు చాలా జలధరించింది మనసు. ఈ వ్యక్తికి ఆ మనసు రావడానికి గల కారణం ఏంటో, ఆ మాట చెప్పడానికి గల ఏమి ప్రేరేపించుండొచ్చు? ఎవరి కొరకు నిప్పుల మీద నడుస్తారు? పరిచర్య కొరకు. దేవుని కార్యం జరగాలి. ఎండనక వాననక శరీరాన్ని లెక్క చేయకుండా ఏ విధంగానైనా సువార్త తీసుకొని వెళ్ళాలి, ఏ విధంగానైనా వీరిని ప్రేమించాలి, దేవుని ప్రేమను వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళాలి అన్నటువంటి తాత్పర్యముతో పరిశుద్ధాత్మ దేవుడు వారిలో పెట్టినటువంటి ఆ మనస్సుతో వారు ప్రేమిస్తున్నారు. చూడండి, దాట్ సూట్స్ యువర్ మెడిటేషన్ ఆన్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దట్ సూట్స్, దట్ మ్యాచెస్. ఈ రెండోది లేకుండా, అంటే శత్రువులను కానీ సహోదరులను కానీ ప్రేమించాలి అన్నటువంటిది లెక్క పెట్టకుండా, ఐ ఓన్లీ మెడిటేట్ అపాన్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే అది వాక్యానికి సరిపోయినటువంటిది కాదు. 11వ వచనం, 1 యోహాను పత్రిక 3:11, మనం ఒకరినొకడు ప్రేమింపవలెననున్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. ఒకరినొకడు మనము ప్రేమింపవలెన అన్నటువంటిది మొదటి నుండి మనం వింటూనే ఉన్నాము కదా. మనము కయోని వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనుకనే కదా. ఉదాహరణ, 2 వ్యక్తులు ఒకరినొకరు ప్రేమించాలి అన్నటువంటిది మొదటి నుండి ఉన్నటువంటిదే. ఇది చూడండి, ఇక్కడ ఒక మనకు జవాబు దొరుకుతుంది. అసలు కయ్యూను అర్పణ ఎందుకు అంగీకరించలేదు దేవుడు? కయ్యూను అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించలేదు? అయితే జవాబు ఏంటంటే, వీళ్ళిద్దరికి మొదటనే, అంటే ఆదికాండం 4వ అధ్యాయంలో రాయబడలేదు కానీ
ఇక్కడ రాయబడినటువంటి విషయం ఏమిటంటే వీళ్ళిద్దరికి మొదటనే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఒకరినొకరు ప్రేమించుకోవాలి మొదటి నుండి చెప్పబడుతున్నటువంటి విషయం ఇది. ఇదేదో కొత్త నిబంధనలు 5వ అధ్యాయంలో ప్రారంభమైనది కాదు. స్టార్టింగ్ నుంచి ఒకరినొకరు మీరు ప్రేమించుకోవాలన్నటువంటిది చెప్పబడుతుంది కదా. అయితే కయ్యూను దుష్టుని సంబంధి అయి తన సహోదరుని ద్వేషించి చంపెను. వాని క్రియలు చెడ్డవి. వాడు ఫస్ట్ నుంచి ద్వేషిస్తూనే ఉన్నాడు. 13వ వచనం, సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. 14వ వచనం, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమలైన వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఇది బెనిఫిట్. మరణములో నుండి జీవములోనికి వీరు దాటి ఉన్నారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు. దాని క్రియారూపం ఎట్లుంటుందంటే, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక. ఆ వ్యక్తి నాకు ఇబ్బంది పెట్టాడు, నేను ఎట్లా ప్రేమించాలి అంటే, నువ్వు దేవుని ఎంత ఇబ్బంది పెట్టావు, ఆయన నిన్ను ప్రేమించాలి. ఆ వ్యక్తి నీకు చేసిన ఇబ్బంది శ్రమతో పోలిస్తే నీవు ఇంకొకరితో, ఫస్ట్ మనుషులతో పోలుద్దాం, నీ ద్వారా ఎంతమంది ఇబ్బంది పడ్డారో అది ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నెంబర్ 1, నీ ద్వారా నువ్వు దేవుని ఎన్నిసార్లు శ్రమ పెట్టావు, ఇబ్బంది పెట్టావు, అవిధేయత చూపించావు. దాంతో పోల్చుకుంటే ఈ వ్యక్తి నిన్ను ఇబ్బంది పెట్టినటువంటి ఇది చాలా చిన్నది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపించిన ప్రకారము వారిని క్షమించాలి, వారిని ప్రేమిస్తావు అంతే. నేను చెప్పినందుకు నువ్వు ప్రేమించేది, క్షమించేది అది జరగదు. అది చిన్నప్పుడు స్కూల్లో పిల్లలు కొట్లాడుకుంటే టీచర్ని పిలిపించి వాళ్ళిద్దరిని గద్దించి, చేయి కలుపుకోండి రా, కలుపుకోండి అంటే ఇట్లా బలవంతం మీద చేయి పెట్టి ఇష్టం లేకుండా వాని చేయేస్తాడు అవతల వ్యక్తులు. లేకపోతే హగ్ చేసుకోండి అని వాళ్ళు బలవంతం చేస్తారు. సరే, చిన్నపిల్లలు అయితే వెంటనే మర్చిపోతారులేండి, కానీ ఇది బలవంతంతో ప్రేమించేది కాదు. యేసుక్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టాడు గనుక ఇతరులను ప్రేమింప బద్ధులమై ఉన్నాం. ఇతరులను ప్రేమింప బద్ధులమైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యేసుక్రీస్తు శిలువ మరణము మనలో అది ఏ విధంగా ప్రభావితం చేయాలి అంటే, మనం దేవుని ప్రేమతో నింపబడతాం. అది మనము ప్రయత్నం చేసేది కాదు, మనం రియలైజ్ అయితే సరిపోతుంది. ప్రభువా, నీ ప్రేమను నాలో నింపుము ప్రభువా, నీ ప్రేమను నాలో పుట్టించుము ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే ప్రేమ మనలో పుడుతుంది. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవ, వాక్యమైన దేవ, మా కొరకు ప్రాణం పెట్టినటువంటి మమ్మల్ని క్షమించి మేము ఎన్ని తప్పులు చేసినా ప్రభువా, మేము శత్రువులమైనప్పటికీ నువ్వు మమ్మల్ని ప్రేమించావు. మాకు కూడా ఈ లోకంలో ఎంతోమంది శత్రువులు ఉన్నారు, వారిని ప్రేమించడానికి ప్రభువా అట్టి మనసును మాకు దయచేయమని యేసు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.